అందరికీ నమస్తే అండి. ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. యాక్చువల్లీ ఈరోజు ఇప్పటికే ఆయన తిరుమలలో ఉండాలి. తిరుపతి వెళ్ళి పాదయాత్ర ద్వారా అంటే మెట్లు మార్గం ద్వారా తిరుమల చేరుకోవాలి. రేపు పొద్దున తిరుమల దర్శించుకోవాలి స్వామివారిని. అది యాక్చువల్ ఆయన షెడ్యూల్. కానీ ఉన్న పలంగా ఈరోజు మధ్యాహ్నం క్యాన్సిల్ చేసేసి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఇంకా ఆయన స్టైల్లో ఆయన మాట్లాడారు. నాకు మతం అనేది లేదు, నాకు అన్ని మతాలు ఒకటే, నేను ఇంట్లో ఉంటే 4 గోడల మధ్య ఉంటే బైబిల్ పట్టుకుంటా, కానీ బయట ఉంటే మాత్రం అది ఇదని మాట్లాడారు. సరే, నాకు కొన్ని విషయాలు స్పష్టంగా అర్థమైనవి ఏంటంటే, ఆయన తిరుమల ఎందుకు వదిలేశారంటే, అక్కడ తిరుమల వెళ్ళి డిక్లరేషన్ మీద సంతకం పెట్టకపోతే ఖచ్చితంగా ఆ లడ్డూ విషయంలో ఆయన మీద వచ్చిన ఆరోపణలకి బలం చేకూరుతుంది. ఎందుకంటే డిక్లరేషన్ అనేది ఖచ్చితంగా అక్కడ ఒక సెంటిమెంట్, అందరూ ఫాలో అవుతారు. అక్కడ ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెడితేనే హిందూ సాంప్రదాయాలను ఆయన గౌరవించినట్టు. ఒకవేళ సంతకం పెట్టలేదు అనుకోండి, అప్పుడు ఆయన ఈ లడ్డూ విషయంలో ఆయన మీద వచ్చిన ఆరోపణలు నిజమవుతాయి. అప్పుడు హిందువులు ఓట్లు పోతాయి. అంటే హిందువులు కాస్త ఆయన మీద కోపంగా ఉంటారు. ఒకవేళ ఆయన సంతకం పెడితే ఆయన సొంత మతం రిలీజియన్ ఏదైతే ఉందో, క్రిస్టియన్స్, ఆయనకు క్రిస్టియానిటీ ఓటింగ్ ఎక్కువ, మైనారిటీ ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ. అవి పోతాయి. ప్లస్ ఫ్యామిలీలో కూడా మేబీ సమ్ ఇంటర్నల్ ఇష్యూస్ రావచ్చు కాక. అందుకే ఇప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టినా ప్రాబ్లమే, పెట్టకపోయినా ప్రాబ్లమే. ఇంత వివాదం మధ్య ఆల్రెడీ తను ఇరుక్కుపోయినప్పుడు మళ్ళీ తిరుమలకు వెళ్ళి ఈ 2 విషయాల్లో ఏది చేసినా తప్పే అయినప్పుడు వెళ్ళకపోవడం మంచిది కదా అని చెప్పి సింపుల్గా తప్పించుకున్నారనమాట. అలా తప్పించుకోవడానికి ఒక బలమైన కారణం చెప్పాలి కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి, నేను తిరుమలకు వెళ్తే నన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు, పెద్ద గొడవ చేయాలని ట్రై చేస్తున్నారు, అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగా ట్రై చేస్తున్నారు, నాకు నోటీసులు ఇచ్చారు, నన్ను అరెస్ట్ చేస్తామన్నారు, అందుకని నేను రద్దు చేసుకున్నా అని చెప్పి ఇవన్నీ మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ నేతలకు ఏం మాట్లాడారంటే ఆయన, వైఎస్ఆర్సీపీ నేతలకు నోటీసులు ఇచ్చి అడ్డుకున్నారు, దర్శనానికి వెళ్తుంటే అడ్డుకోవడం దేశంలో ఇదే మొదటిసారి, దర్శనానికి వెళ్తామంటే అరెస్ట్ చేస్తామంటున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలను తిరుపతికి రప్పించారు, బీజేపీ అగ్రనాయకత్వానికి ఈ విషయం తెలుసా అని జగన్ ప్రశ్నించారు. వేలాది మంది పోలీసులను మోహరించారు, లడ్డూ వివాదంలో డైవర్షన్ కోసమే ఇవన్నీ చేస్తున్నారు అని మొత్తం ఇవన్నీ చెప్పారనమాట. చెప్తూ మళ్ళీ ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ అని, 18 సార్లు ట్యాంకర్ వెనక్కి పంపించామని, 15 సార్లు, అసలు 18 సార్లు వెనక్కి పంపించినప్పుడే మనం చెక్ చేయాలండి. అసలు అది ఇల్లాజికల్. 18 సార్లు ట్యాంక్ ఎందుకు వెనక్కి పంపించాల్సి వచ్చింది? 1, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు పంపిస్తారు. పదే అన్నిసార్లు తప్పున్నాయి వస్తుంది అంటే దాన్ని చెక్ చేసి ఇంకా కాంట్రాక్ట్ రద్దు చేయాలి, టెండర్ రద్దు చేయాలి. అసలు 18 సార్లు వెనక్కి పంపించామనడమే ఒక పెద్ద తప్పు. అంటే వాడు 18 సార్లు తప్పున్నాయి పంపించినప్పుడు ఆడిని ఎందుకు మీరు కొనసాగించారు? అన్నిసార్లు ఆడికి ఎందుకు అవకాశం ఇచ్చారు ఆ కాంట్రాక్టర్కి? 18 సార్లు వెనక్కి పంపించామని గొప్పగా చెప్పుకుంటున్నారు. అదే ఒక చెత్త వ్యవహారం. అదొకటి. తర్వాత ఈ ఎన్డీడీబీ రిపోర్ట్ ఇవన్నీ చెప్పారు. తర్వాత కల్తీనే ఈ ప్రసాదాలకు వాడలేదని ఈ నెల 20లో ఈవో చెప్పారు. 22న ఈవో ఇచ్చిన నివేదికలో కూడా ట్యాంకర్లు వెనక్కి పంపించినట్టు ఉంది. అయినా సరే బాబు కల్తీనే కలిసిందని అబద్ధాలు చెప్పారు. అబద్ధాలతో చంద్రబాబు తిరుమల ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు, భక్తుల్లో అనుమాన బీజాలు వేయడం దుర్మార్గం కాదా అని చెప్పి ఇవన్నీ మాట్లాడారు. అలాగే అసలైన విషయం ఏంటంటే, నా కులము మతము ఏంటో ప్రజలందరికీ తెలుసు, నా మతం మానవత్వం, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతా, బయటకు వెళ్తే అన్ని మతాలను గౌరవిస్తా. ఇక్కడ దొరికిపోయారు ఆయన. బయటకు వెళ్తే అన్ని మతాలను గౌరవిస్తా అంటే ఏంటి? ఇతర మతాలను గౌరవిస్తాను అన్నప్పుడు ఆయన ఇప్పటికి ఒక 10 సార్లు తిరుమల వెళ్ళారు, ఒక్కసారి కూడా డిక్లరేషన్ మీద సంతకం చేయాలి. నిజంగా హిందూ మతాన్ని గౌరవిస్తే డిక్లరేషన్ మీద సంతకం చేయాలిగా. ఈ రాష్ట్రంలో దాదాపుగా 82% పైగా, 84% వరకు హిందువులే ఉన్నారు. మరి అంత మెజారిటీ ఉన్న హిందువుల మనోభావాలను గౌరవించి, హిందూ మతాన్ని గౌరవించి, తిరుమల స్వామివారి పట్ల అత్యంత నమ్మకము, భక్తి, శ్రద్ధ ఉంచి డిక్లరేషన్ మీద సంతకం చేసేయచ్చుగా. 2012లో ఆయన కడప ఎంపీగా గెలిచినప్పుడు తిరుమల వెళ్ళారు, అప్పుడు చేయలా. 2014లో ప్రతిపక్ష నేతగా తిరుమల వెళ్ళారు, అప్పుడు చేయలా. 2017లో వెళ్ళారు, అప్పుడు చేయలా. 2019లో సీఎం అయ్యాక వెళ్ళారు, అప్పుడు చేయలా. 2020లో సెప్టెంబర్లో వెళ్ళారు, అప్పుడు చేయలా. చివరిగా ఆయన డిక్లరేషన్ మీద ఇంకా సంతకం చేయరు కదా అని చెప్పి వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు డిక్లరేషన్ అవసరం లేదని రూలే మార్చేశారు. అసలు తిరుమలలో డిక్లరేషన్ విధానాన్నే తీసేశారనమాట. మరి ఇప్పుడేమో కబుర్లు, నేను అన్ని మతాలను గౌరవిస్తా అన్నప్పుడు, మతాలని గౌరవించినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం చేయాలి. ఇప్పుడు హజ్ యాత్రకు వెళ్తారు, అన్ని మతాలను వాళ్ళు రాణిస్తారా?
రానివ్వరు. అలాగే అమృత్సర్లో మనకి ఎక్కడ గోల్డెన్ టెంపుల్ ఉంది కదా, గోల్డెన్ టెంపుల్కి కాలు కడుక్కోకుండా వాళ్ళు రాణిస్తారా? తలపాగా లేకుండా వాళ్ళు రాణిస్తారా? రానివ్వరు కదా. సో ప్రతి ప్రసిద్ధమైన క్షేత్రాలు, ఏ మతానికి చెందిన క్షేత్రంలో అయినా వాళ్ళకు కొన్ని రూల్స్ ఉంటాయి, దాన్ని పాటించాలి. అలాగే తిరుమలకి అప్పుడే గౌరవించినట్టు, అప్పుడే మతాలను గౌరవించినట్టు. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కడపలో దర్గాకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ ముస్లింకి సంబంధించిన ఆ టోపీ పెట్టుకుంటారు కదా, పెట్టుకుంటారా లేదా? ఖచ్చితంగా ప్రతి పొలిటీషియను పెట్టుకుంటారు, నమాజ్ చేస్తున్నప్పుడు పైన పెట్టుకుంటారు, ఎందుకంటే అది ముస్లిం సాంప్రదాయం. అల్లాకు నమాజ్ చేస్తున్నప్పుడు అది అలా పెట్టుకుంటే భక్తి శ్రద్ధలతో నమ్మకంతో ఉన్నట్టు. అలాగే తిరుమల విషయంలో కూడా ఈ డిక్లరేషన్ అనేది స్వామివారి పట్ల భక్తి ప్రదర్శించే ఒక భావన. దాని మీద సంతకం చేయడానికి వచ్చింది గొడవ. తిరిగేమో అన్నీ గౌరవిస్తా కబుర్లు. మళ్ళీ మరి సీఎంగా ఉన్నప్పుడు అన్ని మతాలను గౌరవించినప్పుడు ఇద్దరూ వెళ్ళొచ్చుగా, వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళొచ్చుగా, వెళ్ళాల. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్యూర్లీ ఈ డిక్లరేషన్ విషయంలో కావచ్చు, తిరుమల విషయంలో కావచ్చు, హిందూ విషయంలో కావచ్చు దొరికిపోయారు, తప్పుకు దొరికారు. సో ఇప్పుడు ఇంకా ఆయన తిరుమల వెళ్తే గొడవ పెరుగుద్ది. ఆయన డిక్లరేషన్ మీద సంతకం చేయరు, చేస్తే కొన్ని ఓట్లు పోతాయి, చేయకపోతే కొన్ని ఓట్లు పోతాయి. ఎందుకులే ఈ బాధ, సైలెంట్గా ఉంటే బెటర్ అని చెప్పి ఇప్పుడు ఈ వివాదం మధ్య ఇంకో వివాదం అవసరమా అని చెప్పి ఆగిపోయారు. అంతే తప్ప వేరే రీజన్ ఏమీ కాదు. అక్కడ అసలు అడ్డుకోవడానికి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలా. వాళ్ళు కూడా జస్ట్ శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేయాలనుకున్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన మార్గంలో శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేయాలనుకున్నారు, అంతే తప్ప ఎక్కడా కూడా వాళ్ళు అడ్డుకోవాలని చూడాల. థ్యాంక్ యూ.